ఏపీ శాసనమండలి మార్చి 4కి వాయిదా పడింది. అసెంబ్లీ గేట్ ముందు వైసీపీ ధర్నా చేపట్టింది. రోడ్డుపై బైఠాయించి వైసీపీ ఎమ్మెల్సీలంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. లడ్డూపై చర్చకి ప్రభుత్వం పారిపోయిందంటూ వారంతా నినాదాలు చేశారు. ప్రెజెంట్ వైసీపీ ఎమ్మెల్సీ లేల్ అప్పిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయన మాట్లాడినటువంటి మాట, ఆయన మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు కూడా చరిత్రలో మనం చూడం. ఏ శాసనసభలో కానీ ఏ శాసన మండలిలో కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు శాసనమండలి సభ్యులు మొత్తం కూడా నిలబడి వాళ్లే ఆందోళన చేసినటువంటి పరిస్థితులు, చైర్ని అగౌరవపరిచినటువంటి పరిస్థితులు కూడా నిన్న చూసాం. అసలు ఏమిటి, ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలన చేయాలనే భావంతో ముందుకు సాగుతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు చైర్మన్ గారు తన మీద వివిధ పత్రికల్లో వచ్చినటువంటి అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చి ప్రభుత్వం ఏ విధంగా ఈ చర్చను అడ్డుకుంటుందన్న వైనానికి కూడా తన మాటల్లో కూడా చెప్పినటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా ఈరోజు కూడా ఉదయం నుంచి శాసన మండలిలోనే మేమందరం కూడా ఆందోళన చేశాం. సభని పోస్ట్పోన్ చేసిన పరిస్థితులు, ఆ టైంలో కూడా 3 గంటల పైగా మేమందరం కూడా మండలిలో కింద కూర్చొని ఇవాళ లడ్డూ చర్చకు సంబంధించి ఎక్కడైతే చర్చని నిన్న ప్రారంభించామో ఆ ప్రారంభించిన దగ్గర నుంచి చర్చను కొనసాగించాలని చెప్పి మేమందరం కూడా కోరుకున్నటువంటి పరిస్థితులు. ఇవాళ అసలు ఈ ప్రభుత్వం చర్చకు ముందుకు రావటంలా, కానీ భీకరమైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉంటే నిజంగా మాకే ఆశ్చర్యం కలుగుతోంది. లోన ఒక రకంగా ఉంటారు, బయటకు వచ్చి ఇంకో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో చర్చకు వస్తూ ఉంటే మేము చర్చ నుంచి బయటకు వస్తున్నామట. అసలు చెప్పడానికి సిగ్గుండాలి కదా. ఎవరిని మభ్యపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మేము 4 రోజుల పాటు పోరాటం చేస్తే మా పోరాటం బీఐసీ మీటింగ్లో చర్చకి షార్ట్ డిస్కషన్కి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు. మేము ప్రతిరోజు కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత 3 రోజులు సభ జరిగితే ఎక్కడా కూడా మేము నోరెత్తి కూడా మాట్లాడాల. ఎందుకంటే సభ సజావుగా జరపడానికి సంబంధించి మాకు కావాల్సింది ఈ రాష్ట్రంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రతి మాట కూడా, మంత్రులు మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధాలతో కూడినటువంటి మాటలు. అసలు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏఆర్ డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు వస్తే 4 ట్యాంకర్లు మీరే పాస్ చేశారు. మరో 4 ట్యాంకర్లు వస్తే వాటిని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు ఎక్కడికి వెళ్ళే, ఎక్కడ పెట్టారు? మరలా తిరిగి వాటిని సేమ్ వాటినే పేర్లు మార్చుకొని మరలా తిరిగి సెప్టెంబర్లో మరలా లోనకు వచ్చాయి కదా, వాటిని పాస్ చేశారు కదా. 4 ట్యాంకర్లు కూడా ఏ అయితే రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఉన్నాయో ఆ ట్యాంకర్లు ఏ విధంగా పాస్ అయ్యావు? ఎవరు హయాంలో చేశారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కల్తీకి సంబంధించిన సంబంధం ఏందని అడుగుతా ఉన్నా. మాకేమి సంబంధం? మీ హయాంలో వచ్చాయి, మీ హయాంలో పాస్ చేశారు, మీ హయాంలో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు మరలా తిరిగి వస్తాయి, వాటిని పాస్ చేసి లోనకు పంపించి మీరు పాపం మూటగట్టుకుంటే, మీరు మూటగట్టుకున్నటువంటి పాపాన్ని మాపై నెట్టాలని ఏ విధంగా ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. 658 రూపాయలకి ఇందాపూర్కి డైరీకి మీరు టెండర్ ఇచ్చేశారు.